ఏపీలో ఉపాధి హామీ కూలీలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకంలో కూలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఉపాధి హామీ పథకం ప్రకారం కూలీలకు రోజుకు 300 రూపాయల వేతనం వచ్చేలా చూడాలని గతంలోనే నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఇప్పటికే సమీక్షలు కూడా చేశారు. ఈ మేరకు ఉపాధి హామీ కూలీలకు రోజుకు 300 రూపాయల వేతనం దక్కేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర, జిల్లాల స్థాయిలో వేతన మానిటరింగ్ సెల్ ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జిల్లా కలెక్టర్లు, డ్వామాపీడీలు ఉపాధి కూలీల వేతనం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీల వేతనాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేటర్ గా ఉపాధి హామీ పథకం చీఫ్ విజిలెన్స్ అధికారి వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో ఉంది. జిల్లా స్థాయి కోఆర్డినేటర్ గా జిల్లా విజిలెన్స్ అధికారి లేదా డ్వామాపీడీ ఉంటారు. వీరు క్షేత్రస్థాయిలో పర్యటించి తక్కువ వేతనాలకు కారణాలపై ఆరా తీసి విశ్లేషిస్తారు. 300 రూపాయల వేతనానికి సంబంధించి కూలీలు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన కల్పిస్తారు. రాష్ట్రంలో ఉపాధి కూలీలకు ఎన్ఐసి నివేదికల ప్రకారం సరాసరిన రోజుకు 255 రూపాయలు మాత్రమే వేతనం దక్కుతోందని తేలింది. దీంతో ఉపాధి హామీ పథకంపై ఆగస్టు 20న ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేసి కూలీలకు తగిన అవగాహన కల్పించి సరాసరి వేతన రేటు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వేతన మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. అలాగే ఉపాధి హామీ పథకంలో బోగస్ మాస్టర్లకు అడ్డుకట్ట వేయడంతో అసలైన కూలీలకు ప్రస్తుతం వస్తున్న వేతనం పెరిగేలా ప్రభుత్వం ఈ కార్యాచరణ తయారు చేసింది. ఉపాధి పనుల్లో ఇప్పటికీ బోగస్ మాస్టర్ల వ్యవహారం నడుస్తోంది. కొంతమంది కూలీలు పనులకు రాకపోయినా హాజరైనట్లుగా కొందరు సిబ్బంది మాస్టర్లు వేసి వేతనాలు నొక్కేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ కారణంగా వేతన దినాలు దుర్వినియోగం కావడంతో పాటు పనులకు హాజరైన కూలీలకు పూర్తిగా వేతనం అందడం లేదంటున్నారు. వీటికి అడ్డుకట్ట వేయడంతో పాటుగా వేతనం ఎక్కువ వచ్చేలా కూలీల్లోనూ అవగాహన కల్పిస్తారు.